ఇద్దరే ఉన్నారు, ఆదాము అవ్వ. వీళ్ళందరూ ఆదాము అవ్వ ద్వారానే ఈ ఈజిప్ట్ నుంచి, అదే విధంగా ఇంకా కొన్ని అమెరికా ఖండాల నుంచి వీళ్ళ డిఎన్ఏ అందరూ. నేను చెప్తాను సార్, నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు కంప్లీట్ చేస్తే ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. ఈ డిఎన్ఏలు అందరినీ తీసుకొని ఒక్క దగ్గర తెలిస్తే ఈ ఇద్దరు మానవుల నుంచి ప్రతి ఒక్కరు వచ్చారని చెప్పి చరిత్ర చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ గ్రంథం కూడా సింధు నాగరికత నుంచి వచ్చిందే. అది కూడా హిందూ మతము సింధు నాగరికత నుంచి వచ్చిందే, ఆర్యులు తీసుకొచ్చింది. హిందూ మతం ఏంది, మన భారతదేశం మతమేం కాదు, బయట నుంచి తీసుకొచ్చిన మతమే అది కూడా. అదే విధంగా మనుషులందరూ కూడా నేను చెప్పిన తర్వాత అదే ఈ సృష్టిని ఏదైతే ఇండియాలో రాసించారో, ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 450వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఎస్తేరు గ్రంథం రాయబడింది. వేదాలు ఎప్పుడు పుట్టినాయి అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పుట్టినాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి పుట్టక మునిపే, ఈ భూమికి పునాదులు వేయక మునిపే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు.